వెల్కమ్ టు టీ10 నేను రేవతి. విపక్షాలు వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. మతం ఆధారంగా చీలిక తీసుకొచ్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును ముందుకు తెచ్చిందని విపక్ష ఇండియా కూటమి భావిస్తోందని పేర్కొన్నారు. శత్రుఘ్న సిన్హా శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు ఓ మతం లక్ష్యంగా తీసుకొచ్చారని మండిపడ్డారు. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన మోడీ సర్కార్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించిందని అన్నారు. కాగా అంతకుముందు వక్ఫ్ బిల్లుపై ఆజాద్ సమాజ్ పార్టీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మోడీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అసలు మోడీ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వమేనా అనేది మనం ఆలోచించాలని అన్నారు. ముస్లింల ప్రయోజనాల కోసం వారు ఏ చట్టాన్ని అయినా రూపొందించారా అని ప్రశ్నించారు. ముస్లింల మేలు కోసం ఏ ఒక్క పథకమైనా తీసుకొచ్చారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ ను రద్దు చేసింది, మదర్సాలకు నిధులను నిలిపివేసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వం కాదని ఆజాద్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని విస్మరించి వారు ఎలా ముందుకెళ్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో మౌనంగా కూర్చోబోమని హెచ్చరించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.